మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అమ్మా, ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. ఎంత మాట్లాడుకున్నా ఈ రిలేషన్షిప్స్ కి ఎక్కువగా దారి తీసేది, గొడవలకి దారి తీసేది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్సే. ఎంత అంతే, మాట్లాడుకున్నా ఖచ్చితంగా ఇప్పుడు ప్రేమికుల మధ్యలో అయినా, పెళ్ళైన ఒక జంటలో అయినా కానీ, భార్యాభర్తల మధ్యలో ఏదైనా అవును. కానీ ఒక ఆ భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కి చాలా వెళ్తున్నారు ఈ మధ్య అవును. కాలం. అవును. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఆడవాళ్ళు, మనం మాట్లాడుకున్నాం ముందుగా కూడా, అవును. ఆడవాళ్ళు దీనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అవును. అనమాట అవును. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. అవును. అది టాక్సిక్, అంటే ఆ రిలేషన్షిప్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది మంచిది కాదు అని ఒక ఆడది గ్రహించాలి. అంటే అది తెలుసుకోవాలి అని అంటే ఎలా అసలు? అంటే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లోకి వెళ్ళినప్పుడు ఆ మోజులో పడిపోతుందని అంటారు కదా, అవును. అది మంచిది కాదు, నా హస్బెండ్, నా భర్త, నా నా family. పిల్లలే, నా ఫ్యామిలీయే ముఖ్యము అవును. అని ఒక ఆడది గ్రహించాలి అని అంటే ఎలా తెలుస్తుంది అసలు? ఇది తప్పు, ఇది రైట్ అనేది ఒక ఆడది ఎలా గ్రహించాలి? పూర్వం చిన్న పిల్లలకి అమ్మమ్మలు తాతయ్యలు ఉన్నప్పుడు పురాణ కథలు చెప్పేవాళ్ళు అవును, అవును, పిల్లలప్పటి నుంచి. అవును. అలాగే పరవస్తు చెన్నైసూరి కథలు చదువుకోవడం మొదలెట్టిన తర్వాత పరవస్తు చెన్నైసూరి అనే ఆయన 4 అంశాలు రాశాడు అనుకుంటా. మిత్రలాభము, మిత్రభేదము, సంధి, విగ్రహము, ఇవో 4 రాశాడు. అందులో అన్ని పక్షులు, అదే జంతువుల కథలు ఉంటాయి అందులో. అంటే ఒక్కొక్క కథలో ఒక్కొక్క నీతి ఉంటుంది. అవి తెలుగు పాఠాల కింద చెప్పేవాళ్ళు మా చిన్నతనాల్లో. ఇప్పుడు అసలు ఆ పాఠాలే లేవనుకో. అంటే ఇప్పుడు చూడు, మనం ఏదో పావురాలు ఎవరో ఒక బోయవాడు గింజలు ఏదో చల్లుతాడు, దానికోసం వస్తాయి, అక్కడ వలేసాడు, వల్లో చిక్కుకుంటాయి. వల్లో చిక్కుకున్నప్పుడు ఒక వృద్ధ కపోతం ఏం చెప్తుందంటే, మనందరం కలిసి ఒక్కసారిగా ఎగిరిపోదాము, ఎగిరిపోయి వెళ్ళి మనం ఇది మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అది కట్ చేయించుకుని బయటకు వెళ్ళిపోదామని చెప్తుంది. సరే అని అందరూ వెళ్ళి ఎగిరిపోతారు. ఎగిరిపోయి ఎలక దగ్గర ఎక్కడికో పెడతారు, అది కట్ చేస్తుంది, బయటపడతారు. అంటే దానివల్ల నీతి ఏంటంటే, అందరూ కలిసి ఒకే పని చెయ్యగలిగితే అది ఎప్పుడూ సక్సెస్ అవుతుంది. ఒంటరిగా ఒక పావురం ఎగరి మొత్తం అలా తీసేయలేదు. అందరికీ యూనిటీ ఉండాలి, ఐకమత్యమే బలమని యూనిటీ ఉండాలి. కాబట్టి యూనిటీతో అందరూ ఎగిరిపోయారు. అలాంటి కథలు చాలా ఉండేవి చిన్నతనంలో. పిల్లలు జంతువుల కథలు అంటే ఇంట్రెస్ట్గా కూడా వింటారు కాబట్టి అలాంటి కథలు పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా విని అది వాళ్ళ మనసులో అది బాగా జీర్ణించుకుపోయేది. అందులోనే అనుకుంటా, నేను 50 ఏళ్ల కింద చదువుకున్నది ఇప్పటికీ మర్చిపోలేదు. పోగాలము దాపరించిన వారు, అంటే పొయ్య కాలం వచ్చిందని తిడతారు సవా, పోగాలము దాపరించిన వారు దీప నిర్వాణ గంధము కనరు వినరు మూర్కొనరు. అరుంధతి నక్షత్రము, దీప నిర్వాణ గంధము, ఇంకోటి ఏదో ఉంది, కనరు వినరు మూర్కొనరు. అంటే కనరు అంటే చూడలేరు, వినరు అంటే వినలేరు, మూర్కొనరు అంటే వాసన తెలియదు. దీప నిర్వాణ గంధం అంటే దీపం ఆరిపోయినప్పుడు ఒకలాంటి స్మెల్ వస్తుంది, అది ఆరిపోయినప్పుడు వచ్చే అది. కానీ అరుంధతి నక్షత్రం కనపడదుట కొంతమందికి. మిత్రవాక్యము, మిత్రుడు చెప్పిన మాట కనరు వినరు మూర్కొనరు. మిత్రుడు చెప్పిన మాట వినరు, దీప నిర్వాణ గంధాన్ని వాసన చూడలేరు, తెలియదు. ఇంకా ఇంకోటి ఏంటి, అదే అరుంధతి నక్షత్రాన్ని చూడలేరు. 50 ఏళ్ళైనా ఇప్పటికి నేను మర్చిపోలే. కనరు వినరు మూర్కొనరు, దీప నిర్వాణ గంధము, మిత్రవాక్య పార్పను, అరుంధతి నక్షత్రం, ఈ 3 కూడా మర్చిపోలేరు. 50 ఏళ్ల కిందది కూడా ఇప్పటికీ నా మనసులో ముద్ర పడిపోయిందంటే ఆ రోజున చెప్పింది నా మైండ్లో ఉండిపోయింది. అలాగా కథలు కథలుగా చెప్పేవాళ్ళు, అవి పిల్లల మనసులో ముద్ర పడిపోయేవి. అందులో మంచి ఉండేది, నీతి ఉండేది, ఏదైనా తప్పు పని చేస్తే ఎలాంటి పనిష్మెంట్లు వస్తాయో ఉండేవి, పాప భీతి, పాపానికి సంబంధించిన కథలు ఉండేవి. నువ్వు పాపం చేసావు కాబట్టి అది ఈ జన్మలోనే నువ్వు అనుభవిస్తున్నావు అని ఉన్నప్పుడు, ఇవి విన్నప్పుడు మా జనాల్లో ఒక పాప భీతి ఉండేది. అంటే అమ్మో, ఈ తప్పు చేస్తే ఇలాంటి శిక్ష పడుతుందా, లేదా ఇలా ఐకమత్యంగా ఉంటే ఇలా అందరూ కలిసి ఎగిరిపోవచ్చా అనేటువంటి భావాలు పిల్లల్లో ఉండేవి. ఇప్పుడు అసలు మిత్రలాభము లేదు, మిత్రభేదము లేదు, ఏ పాఠాలు లేవు, సైన్స్ పాఠాలు తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఎవరికి ఏమీ తెలియకుండానే పోతుంది. అంటే మంచి చెడ్డ విచక్షణ అనేది ఉండాలని కథలు చెప్పే అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళలో ఉండట్లా. అమ్మ నాన్నకి తీరిగలేదు ఉద్యోగాల్లో. పిల్లలు హోంవర్క్లు చెప్పిస్తే ఎంతసేపు ప్రైవేట్ టీచర్ హోంవర్క్లు చేయిస్తుంది, కానీ ఇలాంటి నీతి పాఠాలు ఎవరు చెప్తారు? ఎవరికి ఖాళీ ఉంది? చెప్పడానికి ఖాళీ లేదు. అంచేత యువత తప్పుదారి పడడానికి ఇదొక కారణం. అన్ని కారణాలు కాదు, ఇది కూడా ఒక కారణం. తప్పు ఒప్పు అనే విచక్షణ కానీ, పాపం పుణ్యం ఈ రెండింటికి ఉన్న తేడాలు కానీ యువతకు తెలియటల్లా. తెలియపడం వల్ల ఆ సింగినాదం ఏమైందిలే, ఎక్కడో నరకం ఉంది, స్వర్గం నరకం అంటారు, మనం చూడొచ్చామా ఇంట్లో ఆ నరకం, ఇదంతా సైంటిఫిక్గా వెళ్ళిపోయింది.
చచ్చిపోతే ఆటోమేటిక్గా ఈ ఆత్మ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఇంకో జన్మ తీసుకుంటుంది. ఎంత ఈ కష్టాలని ఎవరు పడుతున్నారు అన్న భావన, పాప భీతి లేకపోవడంతో ఈ తప్పులు అన్నవి ఎవరికీ తెలియట్లేదు. ఈ తప్పు చేస్తున్నామా, ఇది ఒప్పు చేస్తున్నామని. ఇంకా మోజు, ఇప్పుడు నువ్వు అడిగినకి వస్తున్నదే కదా, మోజులో పడిపోతున్నారు. ఏ విషయమైనా సరే ఎందుకు మోజులో పడిపోతున్నారు అంటే అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఫ్యామిలీ బాగున్నప్పుడు సాధారణంగా బయట మనసు పోకూడదు, పోదు కూడా చాలా వరకు. ఎందుకంటే నీ ఫ్యామిలీలో నీకు ఒక అసంతృప్తి అనేది మనసులో ఉన్నప్పుడు అది సంతృప్తి పరచడానికి బయట దారి వెతుక్కుంటావు. ఇప్పుడు ఈవేళ వీడికి కూర తినాలని, వాళ్ళ ఆవిడ ఆ కూర చేయలేదు, అది తినాలనే కోరిక కంట్రోల్ చేసుకోలేనప్పుడు హోటల్కి పోయినా బయట తినాలని టెంప్ట్ అవుతాడు. అంచేత ఆ అవసరము, ఆ అసంతృప్తి అనేది మనసులో రాకుండా చూసుకోవాలి. ఒకవేళ అసంతృప్తి వచ్చినా దాన్ని సర్ప్రెస్ చేసుకోగలగాలి, అంతేగాని అది తీరే మార్గం కోసం బయటకు వెళ్ళిపోకూడదు. ఇప్పుడు కుటుంబం ఉంది, కుటుంబం అన్న తర్వాత ఎన్నో ఉంటాయి, మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, గొడవలు ఉంటాయి. ఏదో ఈవేళ గొడవ పడ్డాను కదా మొగుడుతో ఇంకో ఫ్రెండ్ని ఎతికేసుకోకూడదు కదా. ఈవేళ కోపం వచ్చింది, 2 రోజులు బాధపడతావు, 3 రోజులు బాధపడతావు, 4వ రోజు కన్నా సెట్ అవుతుంది కదా. అది ఫ్యామిలీలో ఉండే గొప్ప విశేషం ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి గొడవల్లో ముఖ్యంగా అది ప్రకృతి సిద్ధంగా సహజంగానే కొద్ది రోజులకి అది తగ్గిపోతుంది ఆవేశం. ఇప్పుడు మనం మామూలు విషయంలో కూడా మనకి చాలా కోపం వస్తుంది, పని మనిషి మీద, ఫ్రెండ్ మీద, ఎవరి మీద. ఆ కోపం మీద మనం తిట్టేయాలనుకుంటాం. మన వాళ్ళు అంటారు చూడు 10 అంకెలు లెక్క పెట్టుకోమని. అంటే ఆ కొన్ని సెకండ్లలో ఆ కోపం యొక్క తీవ్రత తగ్గుతుంది. అదే ఒక పూట ఆగితే అది ఇంకా తగ్గుతుంది. రేపటికి ఎందుకు లే తిట్టడం అని మారిపోతావు నీకు నువ్వే. అంచేత ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే, లేదా ఆ కోరికను కంట్రోల్ చేసుకోగలిగితే మనస్సు విచ్చలవిడితనానికి దారి తీయదు. ఇప్పుడు భార్యాభర్తల్లో గొడవ వస్తుంది, ఏదోలే ఆయన కోపంలో అన్నారు అని సర్దుకోవచ్చు. లేదా ఇవాళ నీకు కోపంగా ఉంది, రేపు చూద్దాంలే దీని సంగతి అని అవాయిడ్ చేయి, ఆ కోపాన్ని అవాయిడ్ చేయి. వెంటనే మనం కూడా జవాబు చెప్పేసామనుకో, అవతల వాడికి తిక్కలేస్తుంది, వాడు 2 అంటాడు. తలుపు తాను ఒకటంటే తలుపు చెక్కతో నేను ఒకటంటే అన్నట్టు అయిపోతుంది. అంచేత ఆ తీవ్రతని మనం తగ్గించుకోవాలంటే దాన్ని మనం వాయిదా వేయాలి. ముఖ్యంగా కోపం విషయంలో నువ్వు ఏది అనాలి అనుకున్నా దాన్ని వాయిదా వేస్తే దాని తీవ్రత తగ్గుతుంది. రేపొద్దున అనాలని నీకు అనిపించవచ్చు, దీంట్లో తీవ్రంగా నువ్వు అనకపోవచ్చు. ఆయన కూడా అలాగనే కొద్దిగా రియలైజ్ అయ్యి ఎందుకులే అనవసరంగా పాపం కోపంలో అన్నాను ఆయన అనుకోవచ్చు. తగ్గించుకునే అవకాశం ఉండాలి. అంతేగాని ఇవాళ వీడు తిట్టాడు కదా రేపొద్దున వాడి దగ్గరికి వెళ్ళిపోదాం అనేటువంటి టెంప్టేషన్ రాకూడదు. వేరే వ్యక్తి ఆ రిలేషన్షిప్ అనేది తాత్కాలికం అని కూడా అనిపించదు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ వాడితో ఫ్రెండ్షిప్ లో ఉందనుకో, ఇక్కడ ఇది కాగానే వెంటనే వాడికి చెప్పేస్తుంది. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోగానే ముక్కు చేదుకుంటూ మా ఆయన నన్ను ఇలా తిట్టాడు అని చెప్పేస్తుంది. ఆయన ఓదార్పు కార్యక్రమం మొదలెడతాడు, అరగంట ఓదారుస్తాడు. ఆయన సింహం పోయింది, ఖాళీగా కూర్చున్నాడు, ఓదార్చాడు. మరి మొగుడికి అంత తీరిక ఓపిక లేవు కదా, ఈయన ఓదార్చాడు కదా. అంచేత ఆయన ఓదార్చినప్పుడు వాడు ఎంత మంచివాడు, నన్ను అర్థం చేసుకున్నాడు, ఈ దుర్మార్గం మొగుడు నన్ను అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది మనసుకు. కరెక్ట్ అంతే అనిపిస్తుంది. కానీ వీడు నన్ను తిట్టాడు అంతే నిజమే, కానీ వాడు ఎన్నాళ్ళు ఓదారుస్తాడు, నన్ను ఎంతసేపు ఓదారుస్తాడు. అయ్యో నిన్ను తిట్టాడు, నా మనసు ఎంత బాధపడింది, ఇవాళ నేను నిద్రపోలా, నేను భోంచేయలా అని నేనేదో చెప్తాడు. అవన్నీ నువ్వు చూసావా చచ్చావా, ఏదో నోటుకు వచ్చింది చెప్పాడు, అది నిజం కాదు అనే విచక్షణ ఆడదానికి ఉండాలి. లేదు వాడు బాగా చూస్తున్నాడు, వీడు తిట్టాడు, వాడు నన్ను ఓదార్చాడు అని ఈ కంపారిజన్ పెట్టుకుంటే సృష్టిలో ఏ భర్త కూడా గెలవలేడు ఆ కంపారిజన్తో. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్ అన్నవాడు ఎప్పుడూ బాగా చూస్తాడు, గ్యారంటీ, అది అందులో డౌట్ లేదు. భర్త అన్నవాడు ఎప్పుడు అంతకంటే తక్కువే ఉంటుంది. ఎందుకంటే ప్రతి నిత్యం నువ్వు చాలా బాగున్నావు, నీ చీర చాలా బాగుంది, నీ కూర చాలా బాగుంది, ఇన్ని చెప్పే ఓపిక తీరిక భర్తకి ఉండవు. అది చాలా సహజం అనుకోవాలి. ఎప్పుడో ఒకసారి చెప్పిన దానికే సంతోషించాలి, కానీ బాగాలేకపోతే నన్ను తిడతావు కానీ బాగుంటే చెప్పవా అనే. నిజమే, బాగుంటే కూడా చెప్పాల్సిందే, కరెక్టే. కానీ బాగా లేకపోతే తిట్టడమే వచ్చు మగాడికి, బాగుంటే చెప్పడం రాదు. ఈ తిట్టడం మాత్రం వచ్చు. అది వాడు నేచర్ అనుకొని మనం అర్థం చేసుకోవాలంతే. వాడు పొగిడాడు కదా అంటే వాడు పెళ్లి కాకముందు చాలా పొగుడుతాడు, ఎన్నైనా పొగుడుతాడు, కానీ అదే నిజం, అదే శాశ్వతం కాదు కదా. వాడు పొగిడాడని నువ్వు వీడిని వదిలేసి వాడితో వెళ్ళిపోతావా? వాడు 2 వెళ్ళిపోయాక పొగడకపోతే వాడు పెళ్లి చేసుకున్నాక వాడు కూడా పొగడ్డు, మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోతావు. ఎంతమందిని మారుస్తావు? ఇంతమందిని మార్చే బదులు నీ మనసు ఒక్కటి మార్చుకుంటే పోయే కదా. దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే పోతుంది కదా. అది చేత కానప్పుడు, ఆ బలహీనత మనిషిలో ఉన్నప్పుడు ఆ పొగడ్తలకి పడిపోతాం. వాడు తీసుకెళ్లే ఆ సరదా హోటళ్లకు దానికి పడిపోతారు ఆడవాళ్ళు. ముఖ్యంగా ఈ చిన్న చిన్న మాటలకి పడిపోతారు. అంటే చాలా ఎమోషనల్ ఉంటారు ఆడవాళ్ళు సహజంగా. వాడు ఒక చీర బాగుందన్నా పడిపోతారు, వాడు ఒక మంచి మాట మాట్లాడినా పడిపోతారు, వాడు ఎంత నీ మీద కన్సర్న్ చూపిస్తున్నా పడిపోతావు. కానీ ఆ కన్సర్న్ ఎంతవరకు చూపిస్తాడో అది అబద్ధం అని ఎందుకు అనుకో, అది నీకు తెలియాలి.
అది తెలియనప్పుడు ఇలాంటి మోజులో ఆడవాళ్ళు సహజంగా పడిపోతారు. అందుకే దాన్ని మోజు అనే 2 పదాలు పెట్టారు. ఆ మోజుకి ఇష్టం వేరు, మోజు వేరు. ఎందుకంత మోజులో పడిపోతావు అంటారు అంటే ఏంటనమాట, అది ఎలాగో అబద్ధమే కాబట్టే దాన్ని మోజు అన్నారు, అది నిజం కాదు కాబట్టే దాన్ని మోజు అన్నారు. వాడు దాని మోజులో పడిపోయాడు రా అంటారు. అంటే ఎవరో ఒక ఆడదాని ట్రాప్ లో పడిపోయాడు, దాన్నే వాళ్ళు మోజు అంటున్నారు. అంచేత అది మోజు అన్నారంటేనే అది అబద్ధం అని అర్థమవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. మనని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ నుంచి అదే చెప్తారు, ఆత్మ నిగ్రహం అనేది ఉండాలి. అది లేనప్పుడు ఈ టెంప్టేషన్ కి గురైపోతారు. ఈ బలహీనతను ఆధారంగా అవతల వాళ్ళు ట్రాప్ చేస్తారు మనుషుల్ని. అవునమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.